రాను రాను సమాజంలో మరి మనిషికి అసలు విలువలు లేకుండా తగ్గిపోతున్నాయి. బంధువులు ఉన్నా సరే నాకేంది ఎవరు చనిపోతే అన్నట్టు వాళ్ళ ప్రవర్తన అట్లుంది. ఎందుకంటే మనం రాబోయే పిల్లలకు మంచి పద్ధతులను నేర్పాలి. ఎందుకంటే ఎవరో చనిపోతే నేను ఎందుకోవాలి, మా అక్క మా చెల్లెనైనా అక్కనైనా కనీసం తోడబుట్టినోళ్ళు కూడా చూడకుండా ఇట్లా అనాథల వదిలిపెట్టడు, కనీసం చనిపోయిన తర్వాత చూడటానికి కూడా ఎవరు రాకపోవడం చాలా బాధాకరం. అయినా సరే మా ఆశ్రమంలో ఇప్పటికి 3-4 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈమెను చాలా జాగ్రత్తగా చూసుకున్నాం. ఇక దేవుడు ఆయుష్ ఇచ్చింది కాబట్టి ఆమె అనుకోకుండా వాళ్ళ పొద్దున బాత్రూంలో సర్గస్తులు రావడం జరిగింది. ఇక ఇప్పుడైతే వాళ్ళు ఎవరైతే రాలేదు, మనమే ఆశ్రమ నిర్వాహకులు అందరం కలిసి మేము ఆ అంత్యక్రియలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే మనం సమాజంలో పిల్లలకు మన రాబోయే తరాలు, ఇప్పుడు నువ్వు చనిపోతే కూడా ఎవరు రారు. మరి అట్లా అనుకుంటే మనం అందరం నేను వాళ్ళు చనిపోతే ఎందుకు పోవాలని అనుకుంటే మరి ఒకరికొకరు మనం మనిషి అన్నప్పుడే మనిషి మీద ఆధారపడి మనం జీవనాన్ని సాగించాలి. అంతేగాని ఈ కాలంలో డబ్బును చూసుకొని హోదాను చూసుకొని చనిపోతే పోతుర్రు, కార్యక్రమాలకు పోతురు, కానీ ఇట్లా అనాథలను అసలు పట్టించుకుంటూ ఎవరు. కనీసం ఉన్నా సరే వాళ్ళ తోటలు ఉన్నా సరే, తోటి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నా కూడా చూడడానికి కూడా రాకపోవడం చాలా బాధాకరం. అయినా సరే అనసూయమ్మకు అంత్యక్రియలు చేయడం ఆ దేవుని అనుగ్రహంగా భావిస్తున్నాను. రాజని పేదని మంచని చెడ్డని భేదమే ఎరుగదీయమ పాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెలి మరుభూమి మూటలలోని మూలధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడకంట నడిచేది మనసున్న మంచోళ్ళే మహారాజులు, మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు.